తప్పకుండా అభ్యాసం చేయడం, ధ్యానాన్ని అందరి చేత చేయించడం, ఇష్టమైన హఠయోగ ప్రాణాయామాలన్నవి ఏమాత్రము లేవు. చూడండి, సరైన ధ్యానం క్రమం తప్పకుండా, ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా కాదు, క్రమం తప్పకుండా రోజు చేయాలి. ఓ పూట అన్నం తినకపోయినా పర్వాలేదండి, ఏ గ్రామ్ కూడా తక్కువ, మనం ఒక పూట తినకపోతే, అర్థమైందా? అలాగే ఒక పూట స్నానం చేయకపోయినా పర్వాలేదు, వాసన వస్తే పక్కాలకు వచ్చింది, మనకేం రాదు, అర్థమైందా? అందుకని ధ్యానం మాత్రం ఆపకూడదు, అలా రోజు చేయాలి. రెండోది ఏంటంటే సరైన ఆత్మ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు ప్రతిరోజు కూడా ఒక్క అరగంట అయినా పుస్తకం చదివి అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక పుస్తకం, మీకు నచ్చిన పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి. మీకున్న సమస్యలు, మీరు ఎవరితో చెప్పుకోని సమస్యలు కూడా ఆ పుస్తకం నుండి సమాధానాలు మీకే లభ్యమవుతాయి. కొన్ని మాకు చదువు రాదు అంటారా, ఇంట్లో మీ పిల్లలు ఉండొచ్చు, మీ మనవాళ్ళు ఉండొచ్చు, పక్కింటి వాళ్ళు ఉండొచ్చు, అమ్మమ్మ ఒక్క 5 నిమిషాలు చదవండి అంటే ఆ చదవటం వల్ల మీరు వింటారు, వాళ్ళు నేర్చుకుంటారు. అంటే 2 విధాల లాభం కదా. చదువు వచ్చిన వాళ్ళే చదువుకోవాలి, చదువు రాని వాళ్ళకి ఇంకొకళ్ళకి కూడా జ్ఞానాన్ని అందించిన వాళ్ళు అవుతారు. అందుకని అలవాటు. మూడోది ఏంటంటే ధ్యాన అనుభవాలను ఇతరులతో పంచుకోవడం, అందరి ధ్యాన అనుభవాలని శ్రద్ధగా వినడం. అంటే మనకు వచ్చిన అనుభవాన్ని చెప్పాలి, అందరి అనుభవాన్ని వినాలి, కానీ విశ్లేషించకూడదు. ప్రతిసారి ఏ అనుభవాన్ని విశ్లేషించడం, అమ్మా ఇంత గొప్ప అనుభవం మేడం, చాలా గ్రేట్ అనుభవం, క్లాస్ కొట్టండి అంటారే తప్ప ఈ అనుభవం గ్రేట్ అని ఇది అని ఏనాడు విశ్లేషించాల. అనుభవాలని ఎవరైనా విశ్లేషిస్తున్నారు అంటే అది పిరమిడ్ మాస్టర్లు కాదు. ఇంకొకటి, వీలైనంత వరకు మౌనాన్ని అలవర్చుకోవాలి. అనవసరమైన ప్రాపంచిక మాటలు నిషిద్ధం. ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా మన జ్ఞానంలోకి వచ్చామంటే ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఇప్పుడు ప్రాపంచికంగా మన ఇంట్లో విషయాలు, నీ అత్తలాగా నీ వాళ్ళలాగా తగ్గిపోయింది. మౌనం కనీసం వారానికి ఒక రోజు లేదా నెలకు ఒక రోజు, అమావాస్యకో పౌర్ణానికో మౌనం ఉండటం అలవాటు చేసుకున్నాం. మౌనం ఉండటం వల్ల తెల్లవారి ఈ మాటలు ఎన్ని తగ్గుతాయో మనకే అర్థమవుతుంది. ప్రతి నెల పౌర్ణమిలో తప్పనిసరిగా సామూహిక ధ్యానాలు. సో రోజు కుదరకపోవచ్చు ఉద్యోగాలు, వ్యాపారాలు, కనీసం పౌర్ణమి అమావాస్య రోజుల్లోనైనా సామూహిక ధ్యానానికి ఏర్పాటు చేసుకోవటమో ఏదో ఒకటి చెయ్యాలి. ధ్యానానికి పిరమిడ్ శక్తిని వినియోగించుకోవడం, ప్రతి ఇంటిలోనూ పిరమిడ్ని ఏర్పాటు చేసుకోవాలి. ధ్యానానికి పిరమిడ్ యూజ్ చేసుకోవాలి. అందరూ ఇలా కట్టుకోలేకపోవచ్చు, అందరికీ ఉండకపోవచ్చు. ఇళ్ళలో చిన్న చిన్న 1x1, 2x2 పిరమిడ్లు ఉన్నాయి. మన మార్కెట్లో చాలా దొరుకుతూ ఉన్నాయి. మన పిరమిడ్ మాస్టర్ చేసుకుంటాం. ప్రతి ఇంట్లో ఒక పిరమిడ్ అనేది ఉండాలి. అల్లోపతి మందులను పూర్తిగా మానివేయడం, సర్వదా ధ్యానాన్ని శరణ వేడుకోవడం. మనం మా హాస్పిటల్కి లక్షలు వస్తున్నారు, టెస్టులు అంటున్నారు, ఎన్ని డబ్బులు కోసం తగ్గట్ల. ధ్యానం మందులు వాడితే ఎన్నాళ్ళు ఉంటాం తెలియదు, వాడకపోతే ఎన్నాళ్ళు ఉంటాం, నీ ఆయుష్ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉంటాం. మందులు వాడిన అన్నాళ్ళే ఉంటాం, వాడకుండా అలాగే ఉంటాం. అర్థమైంది? సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి ఇంగ్లీష్ మందులు. దాని బదులు బయట ఆయుర్వేదము, తర్వాత హోమియోపతి, రుణాన్ని ఎన్నో ఉన్నాయి, అవి వాడండి. దయచేసి ఇంగ్లీష్ మెడిసిన్ మాత్రం వాడే ప్రయత్నం చేయకండి. కోడిగుడ్డుతో సహా మాంసాహారాన్ని త్యజించడం, శాకాహారంలోనూ పరిమితాహారమే యుక్తం. ఇక్కడికి వచ్చాము అంటే కోడిగుడ్డు మానేసాం, మాంసం మానేసాం, శాకాహారమే, కానీ పరిమితాహారంలోకి రాలా. ఇప్పుడు వద్దాం కాస్త పరిమితాహారంలోకి. ఇప్పుడు 3 పూటలు తినేవాళ్ళం 2 పూటలకు వచ్చాం, 2 పూటలు తినేవాళ్ళు 1 పూటకు వచ్చేసారు. అలా మనం చేయగా మనమే మారుతూ వస్తాం. నేను మారానని మీరు మారాలని నేను కాదు. ధ్యానం చేస్తుంటే ఎవరికి వాళ్ళకి అర్థమవుతూ వస్తుంది. ప్రకృతిలో సహజీవనం గడుపుతూ ఉండడం, ఇతోధికంగా అడవుల్లో ట్రెక్కింగ్లు చేస్తూ ఉండడం. ప్రకృతి అంటే చెట్ల మధ్య, పక్షుల మధ్య ఉండాలి. ట్రెక్కింగ్లు ఎందుకు పెట్టాను అంటే, నాకు నేను కోటీశ్వరాన్ని, నేను కింద పడుకున్నాను, నల్ల పడుకోవాలి, ఏసీ కావాలి, అలా కాదు. ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఆ సమయానికి ఏది ఉందో అది తినగలగాలి, ఎక్కడ ఉన్నామో అక్కడ పడుకోగలగాలి. అంటే ఈ శరీరానికి కూడా మనిషికి కూడా ఆ ఎన్విరాన్మెంట్ని ట్యూన్ చేసే విధంగా ఉండటం కోసం ట్రెక్కింగ్లు పెట్టారు సార్. అవి ఇప్పుడు ట్రెక్కింగ్ లాగా లేవండి. ఎక్కడ పోయినా ఏసీ రూములు అంటారు. ఇప్పుడు వేసే టూర్లన్నీ కూడా ఏసీ రూములు, 5 స్టార్ లాడ్జీలు ఇవన్నీ అవుతాయి. అవి కాదు, అడవుల్లోకి వెళ్ళాలి. ఒక వాటర్ బాటిల్ తీసుకొని, ఒక మరమరాలు తీసుకొని,
తాగాలి. బాగా ఆకలేస్తే ఒక గుప్పెడు తిని నువ్వు ఎంత ఉండగలవో తెలుస్తుంది. అలా వెళ్ళేది ట్రెక్కింగ్లు అంటారు. మనం వెళ్ళే టూర్లు ట్రెక్కింగ్లు కాదు అసలు. ప్రత్యేక వేషధారణ ఉండకపోవడం, వ్యర్థమైన కర్మకాండాలు చేయకపోవడం. ఇప్పుడు స్వామీజీలు అంటే అది ప్రత్యేక వేషం, కాషాయాలు, రుద్రాక్షలు, విభూతి రేఖలు, ప్రత్యేక వేషధారణ. మన సొసైటీలో ప్రత్యేక వేషధారణ అన్నది లేదు. నీకు ఇష్టం వైట్ వేస్తావా, బ్లూ వేస్తావా, రెడ్ వేస్తావా, నీ ఇష్టం. ప్రత్యేక వేషధారణ లేదు బ్రహ్మణ మాస్టర్లకి. అలాగే మన వ్యర్థమైన కర్మకాండాలు అది ఎవరి వ్యక్తిగతమైన వాళ్ళు ఎదిగిన తర్వాత వాడు చేసేటటువంటి. మనం ఏ స్థితిలో ఉన్నామా ఇవన్నీ ఒక్కొక్కరు చదువుకుంటే ఇది ఎందుకు పెట్టారు, దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది ఒక్కొక్క టాపిక్ మీద ఒక గంట క్లాస్ తీసుకుంటాయి. ఒక్కొక్క టాపిక్ మీద ఒక గంట వింటే కానీ మనకు అర్థమవుతుంది. వాళ్ళు చదువుకుంటూ పోతే ఏం అర్థం కాదు. చిన్ననాటి నుంచే పిల్లలకి తప్పనిసరిగా ధ్యానంలో శిక్షణ ఇవ్వాలి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక ధ్యానం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, మనం మారితే ఎంత, మారకపోతే ఎంత, అంతే కదా. అది చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే పిల్లలకి నేర్పిస్తే, చిన్నపిల్లలకి ఒక 2 years బేబీ దగ్గర నుంచి ధ్యానం అలవాటు చేస్తే వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలిసింది, వాళ్ళ విలుపలు ఎలా పెంచుకోవాలో తెలిసింది, వాళ్ళకి ఆహారం పట్ల అన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. అందుకనే మనందరము మనం ఎలాగో ధ్యానం చేస్తాం. మన ఊర్లో ఉన్నటువంటి స్కూల్స్కి ధ్యానం చెప్తాం, స్కూల్ పిల్లలకి ధ్యానం నేర్పిస్తాం, స్కూల్ పిల్లల ద్వారా ర్యాలీ తీద్దాం. అప్పుడు వాళ్ళకి వెజిటేరియన్ గురించి వాళ్ళకి బాగా తెలిసింది. ఒక తర్వాత 10 సంవత్సరాల్లో మనం ఉన్నాం, కానీ రాబోయే కాలం వాళ్ళదే కాబట్టి వాళ్ళకి ధ్యానం నేర్పుదాం. ప్రతి ఒక్కళ్ళు గురువులుగా తయారవ్వడం, శిష్యులుగా కాక మాస్టర్లుగా విరాజిల్లడం. ఇక్కడ గురువులు అన్నది ఎవరు లేరు, శిష్యులు అన్నది లేదు, అందరూ మాస్టర్లే. మీరు మీ స్థితిలో మాస్టర్, మీరు నా స్థితిలో మాస్టర్. అందరూ ఎవరి పరిధిలో వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నవాళ్ళమే, అందరూ నేర్చుకునే వాళ్ళమే. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో లెసన్ నేర్చుకున్నాం, అందరం మాస్టర్లమే. ధ్యాన శిక్షణ కార్యక్రమాల్లో డబ్బు తీసుకోకపోవడం. గురువుకి శిష్యుడికి మధ్య ఉండేది కేవలం స్నేహమే. నేను ధ్యానం చెప్తే ఏమన్నా డబ్బు తీసుకుంటున్నామా? లేదు. అర్థమైందా? ఎక్కడ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నవి ఎక్కడా ఉండకూడదు. డబ్బు కుడి చేతిలో నుంచి ఎడం చేతిలోకి వస్తే మనసు మారిపోతుందండి. అందుకే పత్రికలకు ఒక్క రూపాయలు చెక్కించి చూడండి. మీరు ఎంతసేపు పట్టు పెట్టుకున్నారు చూసే ఉంటారు. ఒక క్షణం, రెండో క్షణం, మూడో క్షణంలో ఆ డబ్బు పక్కన ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేసేవాడు. మీరు గమనించినట్లయితే పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కువసేపు పట్టుకునేవాడు కాదు డబ్బుని. మరి స్నేహమే ఉండాలి తప్ప నేను గురువుని నేను చెప్పినట్టు వినాలి, నేను మాస్టర్ని నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని ఎవరైనా దబాయిస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానేస్తాం. అది గురువులు కాదు, వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. మనం ఏం నేర్చుకున్నాం? విగ్రహారాధన అన్నది సంపూర్ణంగా నిషిద్ధం. ఆత్మ సత్యారాధనకి అంకితం కావడం. ఇందాక అనుకున్నాం, రాముడి విగ్రహం, కృష్ణుడి విగ్రహం, విగ్రహం తయారు చేసింది కూడా మనమే. అక్కడ దేవుడు ఉన్నాడని నమ్మకం. మనం 20 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం మనం ఎదగని ఆత్మకి అది అవసరం కాబట్టి అది అక్కడది అవసరం. అది దాటి యువతలకు వచ్చింది కాబట్టి అది అవసరం లేదు. ఎవరికి అవసరం లేదు? ఈ యువతలకు వచ్చిన వాళ్ళకి అవసరం లేదు, అవతల ఉన్న వాళ్ళకి అవసరమే. అవతల ఉన్న వాళ్ళకి అవసరమే, అది దాటి యువతలకు వచ్చిన వాళ్ళకి అవసరం లేదు. ఎవరి జీవిత సమస్యని వారే సొంత ధ్యాన శక్తితోనే పరిష్కరించుకోవాలి. ధ్యానానికి వస్తే సమస్యలు తీరుతాయా అంటే తీరుతాయి. నువ్వు ధ్యానం చేస్తే, నీ ధ్యానం చేస్తే నీ సమస్య తీరవు కదా. అంటే ధ్యానం ద్వారానే ఎవరి సొంత సమస్యని వారే పరిష్కరించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? ఆధారపడటం అలవాటైపోయింది. మరి గుళ్ళో దేవుడి మీద, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ మీద, మెడిసిన్ మీద, స్వామీజీ మీద, జ్యోతిష్కుల మీద ఆధారపడటం అలవాటైంది. ఆధ్యాత్మికత అంటే ఆధారపడటం కాదు. నీకు నువ్వు సొంతగా ఎదిగేదే ఆధ్యాత్మికత. అందుకే నీ శక్తి ఉంది. రాముడి దగ్గర ఎంత శక్తి ఉందో, కృష్ణుడి దగ్గర ఎంత శక్తి ఉందో, నీలోనూ అంత శక్తి ఉంది. నువ్వు తెలుసుకో, దానికోసం ధ్యానం చెయ్యి. గృహస్థ జీవితాన్ని ఆత్మానందంగా గడపడం, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టకపోవడం. చూడండి, నేను ధ్యానం చేస్తున్నాను కదా అన్నవాడదంటే ఊరుకుంటారా? చెప్పండి. నువ్వు అన్నకపోతే ఇంకో దాన్ని తెచ్చుకుంటా ఉంటారు. అంటే భౌతికంగా మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఈ ధ్యానం చెయ్యాలి. అలా ఇతరుల వ్యక్తిగత
అవసరం ఏముంది? వ్యక్తిగత జీవితాల్లో ఏరు పెట్టకూడదు. అదే వ్యవస్థకి సంబంధించి మాత్రం అది తప్పు జరిగితే ఖండించాల్సిందే. అన్ని గ్రామాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని విధిగా నెలకొల్పడం. అన్ని ఊళ్ళల్లోనూ రావాలి, ప్రతి ఊర్లోనూ పిరమిడ్ రావాలి. అందుకే నేను చెప్తాను, ఈ ఊళ్ళో ఎందుకు కట్టాను అంటే అలా సమయం వచ్చింది కట్టాను. అందుకని ఆడవాళ్ళకి చెప్తున్నాను, మీరు పుట్టిన ఊళ్ళోనూ ఒక పిరమిడ్ కట్టండి, మీ అత్తగారి ఊళ్ళోనూ ఒక పిరమిడ్ కట్టండి. పుట్టినలోనూ ఉండట్లా, అత్తగారి వేళలోనూ ఉండట్లా, మనకంటే ఏదో ఒక ఊళ్ళో ఉన్నాం, అవకాశం ఉంటే ఆ ఊళ్ళో కూడా పిరమిడ్ కట్టచ్చు. అంటే మనం అనుకుంటే 3 పిరమిడ్లు మన ద్వారా వస్తాయి. విశేషాలు తమ గ్రంథాల రూపంలో ప్రచురించడం, మన అనుభవాలను పుస్తకాలు రాయమంటారు పత్రికలు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక భగవద్గీత కన్నా, ఒక రామాయణం కన్నా పిల్లల మాస్టర్ల స్మరణభవంతో రాసిన పుస్తకాలే రాబోయే కాలానికి ఒక భగవద్గీతగా ఈ భూమి మీద విరాజిల్లబోతున్నాయి అని ప్రతి పిరమిడ్ మాస్టర్ని బుక్కు రాయమన్నారు. ఇవి రోజు చదివితే ఇందులో ఏం ఆచరిస్తున్నాం, మనం ఏం ఆచరించట్లేదు, ఎందుకు ఆచరించలేకపోతున్నాము, దీని అర్థం ఏంటి అని తెలిసిన వాళ్ళని మనం తెలుసుకుంటాం. అర్థమైంది? అది ఇవి రోజు ఒకసారి చదవమని చెప్తున్నాం. మీ అందరూ చదవటం కోసం, మీలో ఈజీగా పెట్టుకోవడం కోసం కేశవరాజు గారు ఇలా ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఇలా ప్రింట్ చేసి పంపించారు. సో ఇది ఒక్కటి 10 రూపాయలు. అలాగే సిల్వర్ జూబ్లీ అని ఒక పాటలు ఎక్కువైపోయాయి. డ్యాన్స్ పిలవండి, మీరు ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు, పాటలని పిలవండి వస్తారు. అంతేగాని ర్యాలీ అని పిలిచి, ర్యాలీ అంటే ఏంటి? జీవంశ మహాపాపం అనే సత్యాన్ని చెప్తున్నాం, లేదా శాకాహారమే అమృతాహారమని చెప్తున్నాం కదా. ఇదే కదా మనం చెప్పేది. ఈ సత్యాన్ని చెప్పడం కోసం ర్యాలీ అని పిలిచి మనం డ్యాన్స్ వేస్తే, పాటలు పాడిస్తే అది ఎంటర్టైన్మెంట్ అవుతాం. నువ్వు ఎంటర్టైన్మెంట్ కోసం ప్రోగ్రామ్ చేస్తున్నావా? లేదు కదా, అవునా కదా? ఆలోచించండి. అందుకని దయచేసి ర్యాలీ అంటే డ్యాన్స్లు పాటలు పెట్టకండి. మీరు పెట్టాలనుకుంటే చెప్పండి, మీరు ఇచ్చే కాంటాక్ట్లోనో లేదా మెసేజ్లో మా దగ్గర పాటలు ఉంటాయి, డాన్సులు ఉంటాయి అని చెప్పి పెట్టండి. అందుకు ఇష్టమైన వాళ్ళు వస్తారు. ఇక్కడ నుంచి నేను పెట్టే ఫ్లైయర్లో అదే పెడతాం అనుకుంటున్నాను, ఓన్లీ స్లోగన్సే ఉంటాయి, అందుకు ఇష్టమైన వాళ్ళే రండి అని. అర్థమైందా? ఎందుకంటే అక్కడ వెళ్ళి ఎండలో వాళ్ళెవరో ఒకరు వాడతారు, 4 డాన్స్ వేస్తారు, ఒక 10 మంది వేస్తారు. మిగిలిన వచ్చిన వాళ్ళు 100 మంది నుంచోవాలండి ఎండలో, ఇబ్బందే కదా. నువ్వు పిలిచింది ఏంటి? ర్యాలీ అని. చేసేది ఏంటి? మీరు ఆ డాన్సులు ఏంటి, ఆ పాటలు పాడటం ఏంటి? పెట్టుకోండి మీరు మీద. అది మీ కాదని నేను ఇక్కడ పెట్టండి, ఇక్కడ ఇలా కూర్చున్నాం అందరూ చక్కగా ఫ్యాన్ వేసుకున్నాం, కాస్త నీళ్ళు తాగాం, ఇక్కడ పాడండి పాటలు, లేదు ఇక్కడ డాన్స్ వేయండి, తప్పు కాదు. కానీ ఎండలో నుంచోబెట్టి జనాన్ని ర్యాలీ అని పిలిచి ఏదైతే చెప్తామో, ఏదైతే చేస్తామో అదే పిరమిడ్ మాస్టర్ క్వాలిటీ. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి పిరమిడ్ మాస్టర్ కాదు. అందుకని దయచేసి దాచేపల్లి వాళ్ళు మాత్రం చెప్తున్నా, ఈ ఊర్లో ఎప్పుడు ర్యాలీ జరిగినా ఓన్లీ స్లోగన్సే ఉండాలి. ఇంకోటి పెడితే మాత్రం నేనే తంత మొహమాటం లేకుండా. అర్థమైందా? నువ్వు వేరే ఊరు వాళ్ళు చేసుకుంటారంటే నేనేం మాట్లాడాలి, మీ చాయిస్. మన ఊరు వాళ్ళు ఎవరు వెళ్ళండి, స్లోగన్స్ అయితేనే వెళ్ళండి. ఎందుకంటే ఈ ఊరికి ఒక కట్టుబాటు ఉంది సొసైటీలో. ఒక జీవన మహాచక్రం టైంలోనే మనం కడితే లంఘనానికి మాత్రం ఫండ్ అడుగుతాం. ఎందుకంటే అది పత్రికలు తలబెట్టిన కార్యక్రమం, అందరి కర్మని దగ్ధం చేయాలని చేస్తున్నటువంటి ఒక యజ్ఞం కాబట్టి, ఒక యాగం కాబట్టి దానికి అందరి దగ్గర ఫండ్ అడుగుతాం. వీరి కార్యక్రమాలు మనకి ఎక్కడ అడగం. ఆ కట్టుబాటు ఉంది ఊరికి. అందుకని ఈ ర్యాలీలకు కూడా ఓన్లీ స్లోగన్స్ అయితేనే ర్యాలీ పెట్టుకున్నాం, డ్యాన్సులు అయితే ఇక్కడ ర్యాలీ జరగదు. మీరు వెళ్ళాలనుకున్న స్లోగన్స్ అయితేనే ర్యాలీకి వెళ్ళండి. దాచేపల్లి వాళ్ళు వేరే వాటికి వెళ్ళకండి దయచేసి. అది కేవలం స్పందన కోసమే కదా మేడం. ఎవరైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మాట రూపంలో ఉంటే ఆకట్టుకునే ఉద్దేశమే కానీ డ్యాన్స్ మీరు చెప్పింది కరెక్టే. కేవలం పాట పద్యం అంటే ఆకట్టుకుంటున్న సమాజంలో ఆ ప్రయత్నం చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. కరెక్టే, పాడికి మీరు ఒక్కరు సార్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇంతమంది వింటున్నారు. ర్యాలీలో ఏంటి, నేను స్లోగన్ చెప్తే అందరూ ప్రతి స్లోగన్ పలుకుతారు. నేను ఒక్కదాన్ని పాడటం వల్ల మీ గొంతులన్నీ ఆకాశం మోగబోతున్నాయి కదా. నేను నా ఒక్క శబ్దంలో నుంచి, ఒక నోట్లో నుంచి వచ్చే శబ్దం గొప్ప
100 మంది నోట్ల నుంచి వచ్చే శబ్దం గొప్పదా? ఇది అవసరమే, అది అవసరమే కదండి. అందుకని సార్ అది మీ ఇష్టం అంటున్నా. నేను చెప్పేది ఏంటంటే నేను ఎవరిని తప్పట్లా. ఇక్కడ ఏమంటున్నానంటే మన ఊరు కంటే పట్టుబాటు ఉంది కాబట్టి మనం చేసే ర్యాలీలు స్లోగన్స్ తోనే చేద్దాము. మన ఊరు వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే ఆ స్లోగన్స్ కే వెళ్దాము. వేరే ఊరు వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదు, అది వాళ్ళ చాయిస్. పాట ఇప్పుడు ఒకసారి పత్రికకి చేయన్నా అనుకోండి, నేను ఎంత వాయిస్ వస్తుంది, 3 దాకా వస్తుంది. ఇంతమందికి చేయన్నా అనుకోండి, పక్క బజార్కి దాకా వెళ్తుంది ఆ శబ్దం. ఇప్పుడు ఏ శబ్దం గొప్పది? నా ఒక్కదాని శబ్దం గొప్పదా? అందరం కలిసి శబ్దం గొప్పదా? మరి అందరూ శబ్దం స్లోగన్స్ పలికి అందరం పలుకుతాం కదా. పాట అందరూ పాడుతున్నారా? ఒక్కలే కదా పాడేది. మరి అందరూ స్లోగన్స్ ఎందుకు ఆలోచిస్తున్నారు? అందరూ కొంచెం ఎందుకు మోగబోతుంది? అందుకని పాటలు డాన్సులు పెట్టండి సార్, అప్పుడు అందరికి ఇష్టమైన వాళ్ళు వస్తారు. ర్యాలీని పెట్టింది, ర్యాలీని ఎందుకు పెడుతున్నారు? మరి ర్యాలీని పెట్టండి, అప్పుడు డాన్సులు పాటలు పెట్టండి, అది ఇష్టమైన వాళ్ళు వస్తారు. మీరు పాడుతూ ఉంటే మేము వచ్చేమో నుంచోవాలా? పాడే వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చుకుంటారు, మేము ఆ ఛార్జీలు పెట్టుకొని వచ్చి మేము ఉంచోవాలా? ఎందులో ఆలోచించండి. అందుకని మేము హైదరాబాద్లో కూడా మేము పాటలు పెట్టండి. ఇప్పుడు వారం వారం ర్యాలీ జరుగుతుంది హైదరాబాద్, ప్రతి ఆదివారం ఉంటుంది ర్యాలీ. మీరు ఎప్పుడో జన్మ కోసం రాత్రి ఒక ర్యాలీ పెట్టి జనాన్ని ఇది చేయకండి. అది మీ చాయిస్, మీరు పెట్టుకున్నానికి పెట్టుకోండి, నేను కాదని అన్నాం. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రం జరిగేది మాత్రం అది. ఇది చాలా మందికి తెలియట్లా. ఒక సొసైటీని ఎలా తీసుకెళ్తున్నామంటే పవర్లు కూడా ర్యాలీ చేస్తే జనం మారండి. ర్యాలీ ద్వారా ఆ వైబ్రేషన్ మారింది, ఆ వాతావరణం మారింది. ఎందుకంటే 2017లో చార్మినార్ ర్యాలీ చేసి వచ్చేసాం, 2 గంటలు చేసి వచ్చేసాం. మరి చార్మినార్ ఎందుకు పోతాం? నేను అసలు పోను, ఎందుకంటే నాకు హిందీ రాదు. వాడు క్యాబీవి అంటాడు, నాకేమొచ్చు, అందుకని అసలు వెళ్ళను. కానీ మళ్ళీ సంవత్సరం పర్మిషన్ కోసం వెళ్తే అక్కడ ఉన్న ఒక ముస్లిం ఆఫీసర్ చెప్పాడు, అమ్మ మీరు ఏ ఏరియాలో అయితే గతంలో ర్యాలీ చేశారో, అంటే ఒక 2-3 కిలోమీటర్లు తిరిగాం. అప్పుడు భయంగా తిరిగాం, అసలు అది కూడా ఫస్ట్ సంవత్సరం ఒక 3 కిలోమీటర్లు తిరిగాం. ఇవాళ మనం ఈ తిరిగినంత కూడా తిరగాలి, ఆలోచన ఇంకా తక్కువే తిరిగాం. ఆ ఏరియాలో క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పాడు. ఎలా తగ్గింది ఆలోచించండి. ఏమన్నా పోయి మనిషికి చెప్పామా? చెప్పలా. ఎందుకంటే మనం చేసిన స్లోగన్స్ కి ఆ 1200 మంది ఇంటెన్షన్ కి అక్కడ ఆ వైబ్రేషన్ కి అక్కడ నెగిటివిటీ అనేది తగ్గింది. ఇప్పుడు మనం ఏ విధంగా తిరిగొచ్చామో అక్కడ క్రైమ్ రేట్ ఇంకో విధంగా ఏదో ఒకటి నెగిటివిటీ అనేది తగ్గింది. ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక కాస్త మాలిన్యాన్ని తగ్గించే ప్రయత్నమే ర్యాలీ. మనుషులు మారుతారా? ఏం మారారండి? ఎంత మారామండి? ఇంత పెద్ద పిరమిడ్ కట్టారు, ఇన్ని సంవత్సరాలు గురుగాల్చి ఉన్నా, మీరేం మారారంటే నేను చెప్తా. వాళ్ళ పరిస్థితి మారానేమో అని. నేనేం మారలా, కొంచెం మారా, కొద్దిగా మారా. నేనైతే ఏది 20 ఏళ్ళ నుంచి ఉంటేనే, ఇంకో 20 ఏళ్ళు ఉంటే ఏమన్నా మారుతాను నేను కొద్దిగా. మనుషులు మారడం అన్నది చాలా తక్కువ. కాకపోతే ఆ ఎన్విరాన్మెంట్ మారే ప్రయత్నం చేస్తున్నాం. అందుకు స్లోగన్సే కావాలి. ప్రతి ఒక్క ఇంటెన్షన్ నుంచి, ప్రతి ఒక్క వ్యక్తి లోపల నుంచి వచ్చే ఆ శబ్దానికి ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ. అందుకు ర్యాలీ చేశారు. పత్రిక చెప్పారు, మేడం మీరు చేస్తున్న ర్యాలీల వల్ల నా దారి సుగమం అవుతుంది అని. నువ్వు ఇలా పిచ్చిగా ఉందనుకోండి, ఆయన వెళ్ళాలంటే కాస్త కష్టపడాలి. నేను వెళ్ళి ఆ కుర్చీ నీ కూర్చోటప్పుడు జరిపేసాను అనుకోండి, ఆయన ఈజీగా వెళ్ళిపోతాను. పత్రికలు ఈజీగా వెళ్ళటానికి ఈ ర్యాలీలు ఉపయోగపడి ఆయన ఉన్నంత కాలం. అది గురుగారు స్వయంగా చెప్పిన మాట. ఇది నా ఆలోచన, మేము చేస్తున్న పని. హైదరాబాద్లో మేము ఎవరివి పాటలకి డాన్సులకి ఇష్టపడమండి. నేను ఇవాళ కొత్తగా మేము చేయట్లా. ఇవాళ సొసైటీలో సొసైటీలోకి వచ్చేసి 7 ఏళ్ళు 2 ఏళ్ళు 4 ఏళ్ళు మేము ఏదో చేయాలని అనుకున్నాను. 20 ఏళ్ళ నుంచి 2013 నుంచి ర్యాలీలు మొదలెట్టినాను. ఇందా నుంచి మాకు రాని ఆలోచన మీకు వచ్చినా మీరు మాట్లాడాల్సిందంటే ఎలా ఆలోచించండి. మీకు ఏది పెట్టంటే ఎందుకు చేసుకున్నంత మహాదేవా అన్నారు. ఎందుకంటే మంచి చేసావా, 10 మందికి మంచి మాట చెప్పి మంచి మార్గంలో నడిపించావా, ఆ 10 మంది మంచి బాటలో నడిచినందుకు పుణ్యం మనకే వచ్చింది. లేదు 10 మందిని చెడు మార్గంలో తీసుకెళ్ళావా, లేదా గ్రోత్ ఆపేసావా, మన గ్రోత్ ఆగిపో. అది మన చాయిస్.
అందుకే ధ్యానం చేస్తే ఏది చేయాలో ఏది చేయకూడదో కూడా మనకే అర్థమవుతుంది. అది ఎవరి చాయిస్ వాళ్ళది. సో మరి